వాక్యము మనలో ఫలింపునిచ్చేది ఇప్పుడు. వాక్యము ద్వారా మనము ఫలించగలిగేది ఎప్పుడు? వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేసేది ఎప్పుడు? వాక్య సంబంధమైన స్వరూపము, లక్షణాలు మన జీవితాల్లో ఏర్పడడానికి కారణం ఏంటి అనంటే, ఈ దశలోనిక సంఘస్థులు ప్రియులారా, పౌలు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఒక మనిషిని కాదు, ఒక మనిషిని వాళ్ళు మనిషి కనబడుతున్న మనిషి నోటి నుండి వచ్చేటువంటి దేవుని మాట. ఇప్పుడు ఏ మాట వినడానికి వచ్చారు మీరు? ఏ మాట వినడానికి వచ్చారు చెప్పండి? నేనైనా మీరైనా మీరెంత ఆశతో వినడానికి వచ్చారో, మీరెంత నేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చారో, నేను కూడా ఆ ఉద్దేశం చేతనే వచ్చా. సేవకుడు అతీతుడు కాదు. సేవకుడు కూడా మీతో కలిసి నేర్చుకుంటూ ఉండేవాడు. అది అందరము దేవుని నోట నుండి వచ్చే మాట వినడానికే మనం కూడుకుంటూ ఉన్నాము. ఇది ఎప్పుడు మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఒకవేళ అలవాట్లో పొరపాటుగా అన్న భలే వాక్యం చెప్పాడు అన్న కాదు, అన్న ద్వారా ఈరోజు దేవుడు బాగా మాట్లాడాడు, ఈ భాషను అలవాటు చేసుకోవాలి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు మనుషులకు సందేశం పంపించడానికి అవకాశం లేక అంటున్నారా, మనుషులకు తన ప్రేమ సందేశాన్ని వినిపించడానికి అవకాశం లేక, ఎందుకు అవకాశం లేదు? ఆయన స్వరము వినలేదు. తన కుమారుని లోకానికి పంపి ఆయన ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆయన స్వరాన్ని వినిపించాడు. ఆయన ఉద్దేశాలు మనకు తెలియపరిచాడు. ఆయన కూడా అదే అంటాడు, తండ్రి దగ్గర ఏదన్నానో అది మీతో మాట్లాడుతున్నా, మీకు చెప్తున్నాను. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు తండ్రికి చెప్పండి, మనుషులకు మధ్యవర్తి. సేవకుడు కూడా అంతే. సేవకుడు కూడా ఆయనకి ఇప్పుడు శరీరం లేదు, వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, ఆత్మస్వరూపుడు యేసు ప్రభు శరీరధారిగా వచ్చి రక్షణ కార్యక్రమాన్ని జరిగించి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కృపలో ఉన్నటువంటి వారిని సేవకు ఏర్పరచుకుని వారి ద్వారా దేవుడు చెప్పండి మాట్లాడుతున్నాడు. సో సంఘానికి ఎప్పుడు ఇలాంటి ఆలోచన ఉండాలా? ఇక్కడ నిలబడి వాక్యాన్ని ఎత్తి గుండెల్లో ఎదుట ఉన్న సంఘం పట్ల భారం కలిగి, చూసారా, దేవుడు ఏ భారాన్ని కలిగి ఉంటాడో ఆ భారమే సేవకుడు హృదయంలో ఉంటుంది. అదే ఉంటుంది అంతే. ఎవరైనా తప్పిపోయారనుకోండి, ఆయన ఎంత బాధపడుతుంటాడో సేవకుడు అంత బాధపడుతూ ఉంటాడు. ఎవరైనా బాగా స్థిరపడ్డారనుకోండి, చూసారా, ఆయన ఎంత సంతోషిస్తుంటాడో సేవకుడు అంత సంతోషిస్తుంటాడు. వీళ్ళిద్దరికీ మనసు, ఆయన మనసు సేవకుడు కలిగి ఉంటాడు సంఘము పట్ల. చూసారా? కాబట్టి ప్రకటించేటువంటి వ్యక్తి కూడా తన అంతరంగాన్ని తను శుద్ధి చేసుకుంటూ, తన అంతరంగాన్ని తను బలపరుచుకుంటూ, తన ఆత్మీయ జీవితానికి కావలసిన హెచ్చరికలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు తీసుకుంటూ, చూసారా, దేవుడు మరి గాయపరిచినప్పుడు, మీరు ఏడ్చినప్పుడు సేవకుడు కూడా ఏడుస్తూ ఉంటాడు, మూలుగుతూ ఉంటాడు. మీరు మూలిగినప్పుడు దేవుని చే దర్శించబడ్డ సేవకుడు కూడా చెప్పండి ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే హ్యూమన్ థాట్, హ్యూమన్ థింకింగ్ ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఆయన చెప్తున్నాడు, ఒక మనిషి చెప్తున్నాడు అని కాదన్నమాట. సేవకుని ముఖాంతములో నుంచి సేవకుని దేవుడు వాడుకోవడానికి ఎన్నుకున్నాడు.